వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన ప్రేమ్ సాగర్ రావును కాదని జాతీయ స్థాయిలో చక్రం తిప్పి మంత్రి పదవిని దక్కించుకున్నారు వివేక్. దీనికి తోడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మంచిర్యాల నియోజకవర్గంలో మంత్రి వివేక్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై అసంతృప్తిగా ఉన్న పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి వివేక్ ను కలవడం జిల్లా కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం ఢిల్లీలో చక్రం తిప్పిన వివేక్ నిన్నటి వరకు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కానీ తాజాగా అధిష్టానం అండతో జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట అంటే నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు జవదాటర్ అనే పేరుంది. పార్టీ నాయకులను అంతలా తన గుప్పిట్లో పెట్టుకున్న ఎమ్మెల్యే ఎవరూ లేరనే పేరు ప్రేమ్ సాగర్ రావుకు ఉంది. మంచిర్యాలకు మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ వచ్చినప్పుడు ప్రేమ్ సాగర్ రావును కాదని వారిని కలవడానికి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భయపడేవారు. అలాంటిది మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి వివేక్ తో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అనుచరులు సమావేశం అవ్వడం మంచిర్యాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు మంత్రి వివేక్ పర్యటనతో ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి అస్సలు పొసగకపోవడమే ఇందుకు కారణమట. కాంగ్రెస్ లో చేరిన మొదట్లో కొంతమేర రెండు వర్గాలు కలిసిమెలిసి ఉన్నట్లే కనిపించినా ఆ తర్వాత కథ శరామామూలే అయింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దండేపల్లి మండలంలో తన ప్రధాన అనుచరుడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే కారణంతోనే రెండో వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎన్నికలకు ముందు అందరికీ సమ ప్రాధాన్యత ఇస్తానన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎన్నికలయ్యాక తమను అసలు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మండలంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కేవలం ఒకే వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పలువురు నాయకులు కినుక వహిస్తుండడం పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది. ప్రాధాన్యం లభించని కొందరు నేతలు మంత్రి వివేక్ ఎంపీ వంశీలతో జట్టుకట్టి పయనించేందుకు సిద్ధమవుతుండగా ఎమ్మెల్యేతో అంటిముట్టనట్లు ఉంటున్న మరికొందరు నేతలను కలుపుకొని రెండో వర్గాన్ని బలోపేతం చేసేందుకు మంత్రి వివేక్ కసరత్తులు చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నా కూడా తమకు ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్న స్థానిక నాయకుడిపై చేయి సాధించాలని నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండడం గమనార్హం. చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీలయ్య తండ్రి నరసింహం మరణించగా అతన్ని పరామర్శించేందుకు మంత్రి వివేక్ దండేపల్లి మండలానికి వచ్చారు. అనంతరం మేదర్పేటలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి ఇంటికి మంత్రి వివేక్ వెళ్లడం, ఆ నాయకుడి ఇంటి వద్దనే మరికొందరు కాంగ్రెస్ అసంతృప్తి నేతలు మంత్రిని కలవడం జిల్లా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్లు దక్కక కొందరు నేతలు సైలెంట్ గా ఉండిపోగా మరికొందరు నేతలు పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండిపోయారు. ఇన్నాళ్ళు అవకాశం కోసం వేచి చూసిన వీరందరికీ మంత్రి వివేక్ పర్యటన కలిసొచ్చిందని చర్చించుకుంటున్నారు. వీరు మంత్రిని కలిసిన విషయాన్ని మరో వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు లిస్టు తయారు చేసి పూసగుచ్చినట్లుగా ఎమ్మెల్యే ముందు పెట్టారు. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పాత కొత్త నాయకులతో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందని, నాయకుల మధ్య కోల్డ్ వార్ జోరుగా నడుస్తోందని చర్చించుకుంటున్నారు. నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న చిన్నంగా వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.